భువనగిరి మార్కెట్ కార్యాలయంలో గోదాం నుంచి తరలిస్తున్న పీడీఎస్ బియ్యం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ ఆధ్వర్యంలో హమాలీలు అడ్డుకున్నారు. పెంచిన కూలీ రేట్ల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారంగా హమాలీలు సమ్మె చేస్తున్నారు. హమాలీలపై ఏమాత్రం జాలి చూపకుండా ప్రభుత్వం ప్రైవేట్ హమాలీలతో బియ్యం సరఫరా చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీలకు గత అక్టోబర్ 4వ తారీఖున జరిగినటువంటి చర్చలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మె చేస్తుంటే కమిషనర్ గారు నిమ్మకు నిరంతరణ వ్యవహరిస్తూ కార్మికుల జీవోను విడుదల చేయకుండా కార్మికులు చేసే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భువనగిరి, ఆలేరు, చౌటుప్పలు, రామనేపేట అన్ని పాయింట్లలో కూడా ఈరోజు సివిల్ సప్లై అధికారులు, సివిల్ సప్లై మేనేజర్ గారు, పోలీస్ వారి సహకారంతో బయట ప్రైవేట్ వాళ్ళ బీహార్ వాళ్ళ హమాలీలను తీసుకొచ్చి ఈరోజు బియ్యం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మేమేం గొంతేమో కోరుకుంటలేం. మీరైతే అగ్రిమెంట్, కమిషనర్ గారు అయితే అగ్రిమెంట్ చేసిరో ఆ అగ్రిమెంట్ సంబంధించిన జీవోని విడుదల చేయమని మేము కోరుతా ఉన్నాం తప్ప వేరే గొంతేమో కోరుతలేము. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఎం కావచ్చు, కలెక్టర్ గారు